ఇప్పుడు అమ్మవారి భోజనాలకు వచ్చారు కదా, ఇంతకు ముందు వచ్చారా? లేదు, ఇదే మొదటిసారి. మొదటిసారి చూస్తున్నారు. మొదటిసారి చూడడం తోటే ఇంత రష్ గా అనిపిస్తుంది కదా మీకు, ఎలా అనిపిస్తుంది? అంటే ఎంత రష్ ఉన్నా ఎంత కష్టమైనా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఇష్టం ఉంది మాకు. దర్శనం చేసుకుంటాము. అమ్మవారిని ఏ విధంగా పూజిస్తారు? అంటే చాలా మంది ఒక్కొక్క రకంగా పూజిస్తారు. కొంతమంది బోనం ఎక్కిస్తారా? ఎక్కిస్తాం, బోనం ఎక్కిస్తాము. అమ్మవారి ఆటతో కూడా మేము చేసినాము. బట్టలు పెట్టి బియ్యం పోసినాం అమ్మవారికి. మళ్ళీ మామూలుగా వచ్చి దర్శనాలు చేసుకున్నాము. కోళ్ళని కోసి అన్ని చేసుకున్నాం. బాగా బోనాలు ఎక్కిస్తారు. ఒకటే బోనం అమ్మవారికి, ఒకటే బోనం ఎక్కిస్తాం. సో ఇప్పుడు మీరు బోనం ఎక్కిస్తారు కదా, బోనంలో కూడా రకాలు ఉంటాయి. పరవాన్నం ఎక్కిస్తారు, పులిహోరం ఎక్కిస్తారు. సో మీరు ఏది ఎక్కిస్తారు? మేము మాకు బెస్సలం కాబట్టి ఒట్టి చేపల డప్పడం చేసి అమ్మవారికి బోనం ఎక్కిస్తాం. యాటను కోస్తాం, ఇంకా కొబ్బరికాయలు అన్ని బట్టలు పెట్టి బియ్యం పిలుస్తాము. తప్పకుండా పిలుస్తాము. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, కొంతమందికి దేవుళ్ళు వస్తది అని అంటారు కదా, అది మీరు నమ్ముతారా? నమ్ముతాము. సో అదే విధంగా అమ్మవారు ఇక్కడ మనకి బల్కంపేట అమ్మవారు కోరిన కోరికలు తక్షణమే తీరుస్తుంది అని అంటారు. మరి మీ లైఫ్ లో అలా తీరినాయండి కోరికలు. అమ్మవారు సత్యంగా అమ్మవారు కదా, ఆమె నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి అమనమ్మకం చెయ్యదు. నమ్ముకోవాలి అమ్మవారిని, ముందు నమ్మి చేస్తే అన్ని అవుతాయి. సో అదే విధంగా మీరు ఇప్పుడు ఏ కోరిక కోరుకోబోతున్నారు? మనం ఒక కోరిక కోరుకోవద్దు, ఒకటే కోరిక తీరుస్తుంది అమ్మవారు. మన కోరికలన్నీ అమ్మవారికి తెలుసు. కాలి దండం పెట్టుకోవాలి, ఆమెకు అన్ని తెలుసు. మనం ఒక కోరిక కోరుకున్నాం, ఒకటే కోరిక తీరుస్తుంది అంతే. అందుకని మనం ఏ కోరిక కోరుకోవద్దు. అమ్మకు అన్ని తెలుసు కోరికలు, అవన్నీ తీరుస్తుంది. కోరుకుంటే ఒకటే కోరిక తీరుస్తుంది. థ్యాంక్ యూ.